అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై విద్యా తెలుగు ఛానల్. ఎండాకాలం అందరూ ఊరగాయలు పెట్టుకుంటుంటారు కదా. యాక్చువల్గా అయితే ఊరగాయలు అంతా నాకు సరిగా కుదరవు, అయినా కొద్దిగా ట్రై చేస్తున్నాను. పాపం మా పిల్లలకి ఇష్టం చాలా. సరే, బయట కొనే కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే అన్ని మంచి క్వాలిటీ చేసుకోవచ్చని ఒక 4 మామిడికాయలు మాత్రమే మీడియం సైజ్ తీసుకొని నేను ఇలా తరిగి పెట్టాను. ఉప్పు వేయించి ఉంచాను, అంటే ఆ నిమ్మంతా లాగేసేటట్టు వేయించాను. కొద్దిగా తెల్లపాయలు వేస్తున్నాను, అలాగే ఆవపిండి, కారం, ఇది గ్రౌండ్ నట్ ఆయిల్, ఇది వచ్చి మెంతిపిండి, కొద్దిగా పసుపు. ఇప్పుడు నేను కలుపుతాను, చూడండి. కొద్దిగానే, అంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, అందుకే నేను కొద్దిగా ఫస్ట్ ట్రయల్ చేస్తున్నాను. బాగా కుదిరితే ఆ తర్వాత బాగా మళ్ళీ చేసుకోవచ్చని. తగినంత కారం వేద్దాము. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలా ఊరగాయ అంటే, అప్పుడే అది నిల్వ ఉంటుంది. కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. చూద్దాం, నాతో పాటు మీరు కూడా చూడాలి. అంటే నేనైతే సాల్ట్ అలానే డైరెక్ట్గా వేసేసాను. కొంతమంది మెత్తగా చేసి వేస్తారు, కొంతమంది ఏం చేస్తారు, ఇలా ఉప్పు కారం వీటికి కలిపి వీటిని ఎండబెడతారు. అంటే సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కదా, కాబట్టి వీటిని ఎండబెడతారు. అప్పుడు ఈ రెండు కలిసి బాగా దిగడ అంతా లాగేసి ఎండిపోయిన తర్వాత బాగా టేస్ట్గా ఉంటాయి అనుకుంటా బహుశా. సరే, ఎవరైనా చేసి పెడితే తినడమే, కానీ ఇంతవరకు నేనైతే చేయలేదు. సరే, ఆయిల్ పోస్తున్నాను. ఓకే, 4 మామిడికాయలే నేను తీసుకుంది. ఆయిల్ ముక్క మునిగేటట్లు పోయాలంట, కాబట్టి మనకు ఆయిల్ బాగానే ఒక 1/4 కేజీ దాకా పట్టినట్టుంది ఆయిల్. కారం వల్ల కలరు ఇలా అనిపిస్తుంది. ఇది అంగట్లో ఆడించిన కారం, ఇది నేను ఇంట్లో తయారు చేసింది కాదు. యాక్చువల్గా ఎక్కువ నిల్వ ఉండాలంటే మనము ఇంట్లోనే కారం కానీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కానీ మనం ఇంట్లోనే తయారు చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఆవపిండి. ఊరగాయలో టేస్ట్ అంటే ఆవపిండి, మెంతిపిండే. నేను ఒక 4 కాయలు కాబట్టి 4 స్పూన్లు వేసాను నేను. అలాగే ఆవపిండి 4 స్పూన్లు వేసుకున్నప్పుడు మెంతిపిండి 2 చిన్న స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫైనల్గా కొన్ని తెల్లగడ్డలు వేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇది తాలింపు కూడా వేయచ్చు. మా ఇంటి దగ్గర ఒక ఆమె వేసేది అలాగా, అది కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. సరే, నేను ఈసారి ఇలా పెడుతున్నాను. దీన్ని నేను ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెడతాను. అంటే ఊరగాయలు ఎప్పుడు స్టీలు గిన్నెల్లో ఉంచకూడదు, అలాగే అల్యూమినియం పాత్రల్లో కూడా ఉంచకూడదు. ప్లాస్టిక్ కానీ లేదా పెంగానే కానీ ఉంచాలి. గాజు గ్లాసులు కూడా ఉంచుకోవచ్చు. సరే, మన దగ్గర ప్రస్తుతానికి అలా ఏం లేవు. ఓకే, చూడండి, ఇది ఒక 3 days ఇలానే ఉండాలి.
3 డేస్ తర్వాత ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకే ఓకే ఒక 3 డేస్ ఇలానే ఉంచి తర్వాత మనం కలిపి మళ్ళీ వేరే పాత్రలోకి మార్చుకుందాం. ఊరగాయల సీజన్, అందరూ ఊరగాయలు పెట్టేస్తూ ఉన్నారు. మీరు కూడా ఊరగాయలు పెట్టండి. మీకు ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.